భారత్ ఆస్ట్రేలియా మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు, జూనియర్ల మధ్య. అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన ఆసీస్ తమ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్ 9వసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫిబ్రవరి 11న సౌత్ ఆఫ్రికా బినోనో స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా గత ఏడాది కాలంలో ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా తలపడడం ఇది ముచ్చటగా మూడోసారి. గత WTC 2023 వన్డే వరల్డ్ కప్ 2023లోనూ ఆసీస్ గెలుపు పొందింది. భారత్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత్ జట్టైన ఫైనల్లో ఆసీస్ని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి దాసోహం అంటుందా అనేది వేచి చూడాలి. అయితే అండర్-19 వరల్డ్ కప్లో మాత్రం కంగారులపై టీమిండియాదే పైచేయి. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ పోర్లో భారత్ ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడోసారి. 2003 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో తొలిసారిగా ఆసీస్ టీమిండియా తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్ జట్టు కెప్టెన్గా రికీ పాంటింగ్ వ్యవహరించగా భారత్ జట్టును సౌరవ్ గంగూలీ ముందుకు నడిపించాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో 125 పరుగుల తేడాలతో భారత్ను ఆసీస్ చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత టోర్నీలో మాత్రం భారత్ జాలు విదిల్చింది. అనంతరం మళ్ళీ 9 ఏళ్ల తర్వాత 2012 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ భారత్ అమీతుమీ తేల్చుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో ఉన్ముక్ చంద్ నేతృత్వంలోని భారత్ జట్టును ఆసీస్ను ఓడించి టైటిల్ను ముద్దాడింది. అదేవిధంగా 2018 వరల్డ్ కప్ తుది పోర్లోనూ యువ భారత్ ఆసీస్ను మట్టి కరిపించింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.